ఒక మాటలో చెప్పాలంటే ఏ మాటకా మాట కొన్ని సంవత్సరాల నుంచి 2014, 15లో కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు పాలకుడిగా ఉన్నప్పుడే ఒక్క రూపాయి ఖర్చు లేని హెల్త్ కార్డ్ ఇస్తా అంటే 60, 70 సంఘాలున్నాయి. మా వాళ్ళందరికీ తెలుసు. ఎవ్వరు మాట్లాడలే ఆ రోజు గూడా. ఇదే భుజంగరావు లేసి ఈ ఒక్క రూపాయి ఖర్చు లేని హెల్త్ కార్డు ఏడ పనిచేస్తది సీఎం గారు? ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తదా? కార్పొరేట్ ప్రైవేట్‌లో గూడా పనిచేస్తదా అన్నా. "ఏయ్! ఏం మాట్లాడతావయ్యా నువ్వు? ముఖ్యమంత్రిని ఎకసెక్కం చేసి అపహాస్యంగా మాట్లాడతావు" అని ఆ రోజు అన్నారు. ఈ కార్డు రాలే, దాన్ని చూడలే, మెడికల్ రియంబర్స్‌మెంట్ బంద్ చేస్తా అన్నాడు. అది రాలేదు. ఇది ఎట్లుంటదో తెలవదు. ఉన్నది వాయె ఉంచుకున్నది వాయె 2 పోతాయి. ఎటు కాకుండా అయిపోతాం సార్. అది అయ్యేదాకా ఈ మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తే అగో గదే మెడికల్ రియంబర్స్‌మెంట్. రియంబర్స్‌మెంట్ జీవో ప్రతి 6 నెలలకోసారి ఆ ప్రభుత్వం రెన్యువల్ చేసింది. ఆ! ఈ ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకోసారి రెన్యువల్ అదే చేస్తుంది. కంటిన్యూ. అదే కంటిన్యూషన్‌లో ఉంది. అంటే ఏనాడైతే అడిగితే నా మీద ఎగబడినరో గదే గతైంది, గదే మోక్షమైంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్ చేస్తాం, ప్రీమియం కడతాం. గౌరవప్రదమైనటువంటి క్వాలిటీ ట్రీట్మెంట్ మాకు అన్ని ఆసుపత్రుల్లో గౌరవప్రదంగా జరగాలి. మమ్మల్ని పురుగులను చూసినట్టు చూస్తా ఉన్నారు హెల్త్ కార్డ్ తీస్తే. ఇక మీరు వచ్చిర్రా మా సక్కదనానికి, మా బెడకు పడరా, మా పానానికి పడరా అనే విధంగా వాళ్ళు చూస్తున్నారు. అట్లా ఉండకూడదు. వి కెన్ పే ప్రీమియం అని అంటే గత ప్రభుత్వం ఒప్పుకుంది. ఒక జీవో తీసిండ్రు. ఆ జీవో గత ప్రభుత్వం ఇచ్చిందే. హ్మ్. ఆ జీవో ప్రకారం ఇయ్యాల మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఒక ట్రస్ట్ ఫామ్ చేసి, ఆ ట్రస్ట్‌లో ఐఏఎస్‌లను పెట్టి, సంఘాల నాయకులను ఎవరిని పెడతారో సీనియర్ సంఘాల నాయకులను పెట్టి, ఇరువురి సమక్షంలో ప్రతి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ సమావేశం జరిగితే, హ్మ్. ఎన్ని డబ్బులొస్తున్నాయి, ఎంత ప్రీమియం డబ్బులున్నాయి, ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తుంది, నిధి ఎంత ఉంది, చికిత్స ఏం జరుగుతుంది, ఏ హాస్పిటల్ ఫ్రాడ్ చేస్తుంది, ఏ హాస్పిటల్ కరెక్ట్‌గా చేస్తుంది. అట్లా మానిటరేట్ చేసుకోగలిగి ఉంటే ఉపయోగం ఉండే పరిస్థితి ఉండే. హ్మ్. నో డెవలప్‌మెంట్. ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఆ జీవో అక్కడనే ఉన్నది. ఈహెచ్ఎస్ ఇక్కడనే ఉన్నది. ఇక నిన్నటి సమావేశంలో ఇస్తారంట, జరుగుతదట, వస్తదంట అంటున్నారు. హ్మ్. అరే ఇది నమ్మాలంటే ఈహెచ్ఎస్ జీవో ఆల్రెడీ ఉంది. హ్మ్. ఆ జీవోను మీరు అమలు చేస్తూ ట్రస్ట్ ఫామ్ చేసి, దాని విధి విధానాలు డిసైడ్ అయ్యి, గైడ్‌లైన్స్ రిలీజ్ అయితే కొంత జరుగుతుందనేటువంటి పరిస్థితి నమ్మే అవసరం ఉంటది. హ్మ్. లేకపోతే చదువురానోడికి ఏదో జరుగుతుందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న విధంగానే కనబడుతుంది తప్ప, ప్రాక్టికల్‌గా మొత్తం కూడా ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు నమ్మకం కోల్పోయి, హ్మ్. విశ్వాసం సన్నగిల్లి, ఇక వీళ్ళతో ఏమీ కాదు, ఏమి చెయ్యరు, ఏమి తేరు. వీళ్ళంతా కూడా చేవదచ్చిన చేతగాని నాయకత్వంలో వీళ్ళంతా ఉన్నారు. సంఘాల పరువు పోయింది, జేఏసీ పరువు పోయింది. గతమెంతో ఘనకీర్తికెళ్ళినటువంటి జేఏసీని కూడా ప్రభుత్వం కాళ్ళకాడ పెట్టేటువంటి దుస్థితి దాపురించింది కదా అనే పరిస్థితిలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నాకు ఇంకొక మాట చెప్పాడు. ఆ మీటింగ్ వేసినటువంటి దాంట్లో నాకు కొంత సమాచారం వచ్చింది ఇంటర్నల్‌గా. హ్మ్. ఏమొచ్చిందంటే 206 సంఘాలన్నారు. హ్మ్. 206 సంఘాలలో చిన్న సంఘాలుంటాయి, పెద్ద కొత్త సంఘాలు. సంఘాలుంటాయి, పాత సంఘాలుంటాయి, పెద్ద సంఘాలుంటాయి, దొడ్డు సంఘాలుంటాయి, హ్మ్. లావు సంఘాలుంటాయి, చాలా ఉంటాయి. మరి ఇన్ని సంఘాలున్నప్పుడు కొన్ని సంఘాలకే ఎప్పుడో 40, 50 ఏండ్ల కింద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్నటువంటి సంఘాలకు ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళని అందులో పెట్టి, వాళ్ళు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు జరిపే పరిస్థితి ఉంటదని గానాడంటే, హ్మ్. గత పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆయనతకంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు కూడా రోసా అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్. రోసా. దాన్ని రీఆర్గనైజ్ చేయండి, రెన్యువల్ చేయండి అంటే ఆ ప్రభుత్వము పట్టించుకోలే. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోలే. గాలికి వదిలేసింది, ఎవరిని కూడా పట్టించుకోలే. ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే విభజించు, పాలించు. ఈ హ్మ్. ఈ విద్య బాగా రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మతో వెన్నతో పెట్టిన విద్య. హ్మ్. ఓహో! 206 సంఘాల ప్లాట్‌ఫార్మ్ తయారు చేసుకొని వచ్చిండ్రా వీళ్ళు. హ్మ్. ఇందులో నుంచి కొన్ని సంఘాలు, పెద్ద సంఘాలను పక్కకు పిలిచేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒక జీవో తయారు చేయండి. 12, 13 సంఘాలను అలా పెట్టేసేయండి. వాళ్ళకి ఒక జీవో ఇస్తే వీళ్ళు చిన్న సంఘాలోళ్ళు వేరే అయిపోతారు. పెద్ద సంఘాలు వేరే అయితారు. వాళ్ళు కొట్టుకదస్తారు. హ్మ్. వాళ్ళు విమర్శించుకుంటారు. హ్మ్. మన పని ప్రెషరు, భారం తక్కువైతదనేటువంటి కుట్రతో హ్మ్. టీచర్ యూనియన్‌లకు తెలివిలేదన్నమాట. జరగాల్సిందంతా జరిగింది. హ్మ్. జరగాల్సిందంతా జరిగింది. జీవో ఇస్తే ఇప్పుడే బాగుండదని చెప్పేసి పెద్ద సంఘాలు సూచన చేసినందున ప్రభుత్వం జీవో ఇయ్యకుండా ఆపింది. అంటే నేనంటా ఉన్నా 206 సంఘాల వేదిక, ఐక్య వేదిక తయారు చేసేనాడు హ్మ్. అందరం కలిస్తే ఔరేక్ దక్కా హ్మ్. మన సమస్యలు పరిష్కారం పక్కా అనుకొని ముందుకు పోయిన టైంలో హ్మ్. చిన్నోళ్ళు మనకు అవసరము, అందరూ కలిసి ఒక దగ్గరికి వస్తేనే బలం పెరుగుతుందని అనుకున్నాం కదా! హ్మ్. గడ్డి పోచా కలిపితే ఒక అవును. ఎంటు తయారైనట్టు, మరి ఆ బలాన్ని ఇలా అనైక్యతగా ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగా ఇప్పుడు సార్
40-50 ఏండ్ల కింద సభ్యత్వం ఎంత ఉంది, నిర్మాణం ఎంత ఉంది, పరిస్థితి ఏముంది, బలం ఎంత, బలగం ఎంత, నిర్మాణం ఎంత చూసి ఇప్పుడున్న పరిస్థితిని అండర్స్టాండింగ్లో పరిగణలోకి తీసుకొని మీరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రీఆర్గనైజ్ చేసుంటే ఒకప్పుడు చిన్న సంఘాలు ఇవాళ పెద్ద సంఘాలైనాయి. ఒకప్పుడు పెద్ద సంఘాలు అనుకున్నాయి బక్కెట్ల మాదిరిగా బక్కబడిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి, బలగం తగ్గింది, నిర్మాణం లేకుండా అయిపోయింది. మరి అది అన్యాయం కదా. నేనేమంటున్నా అంటే ఇవ్వండి, కానీ దానికి ఒక ప్రత్యేక సమావేశం పెట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అసోసియేషన్ ఫామ్ చేద్దాము అని ప్రభుత్వం అనుకున్నప్పుడు దానికి ఎలిజిబిలిటీ డిసైడ్ చేసి, నామ్స్ డిసైడ్ చేసి, గైడ్లైన్స్ డిసైడ్ చేసి ఎవరికి ఎలిజిబిలిటీ అంటే వాళ్ళకి ఇవ్వండి అంటున్నాను నేను. కానీ ఈ టైంలో చర్చలు జరిగేటప్పుడు, సమరం అన్నప్పుడు చల్లబడడానికి, వాళ్ళని జోకొట్టడానికి మీకెందుకు మేము ఇస్తామనే విధంగా ఇట్లా చేయడం అనైక్యత. రెండోది, చాలామంది కోపం వస్తుందేమో, ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు, అయినా పర్వాలేదు. ఎప్పుడు యథార్థవాది, లోక విరోధి. నేను ఎప్పుడు యథార్థమే మాట్లాడతాను, నాకు ఉన్నటువంటి అలవాటు అది, నా నైజమే అట్లున్నది. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్సు అనేక కోణాల్లో, అనేక ఇబ్బందుల్లో, ఏసీబీ కేసుల్లో ఇరుక్కుతారు. ఇరికినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పట్టుకో ఆడించు, ఏది బూర ఊదితే నాగుబాంతో ఎట్లా డ్యాన్స్ చేపిస్తారో ఆ విధంగా బిడ్డ నువ్వు చాలా ఎక్కువ డ్యాన్స్ చేస్తున్నావు అని ఏసీబీలో ఇరికినరా ఏం జరిగిందో జరిగింది. మొన్నటి జరిగిన చర్చల్లో ఏం జరిగిందట అంటే మీ మీద ఉన్నటువంటి ఏసీబీ కేసులు మొత్తం ఎత్తేస్తాము, మిమ్మల్ని అందరినీ రీఇన్స్టేట్ చేస్తాము, మీకు ఏం సమస్య లేకుండా చూస్తాము, అయిపోయాయి. ఇక రెండోది, మీకు ఎక్కడెక్కడైతే పోస్టింగ్స్ కావాలనో వచ్చే కాడ, ఉండే కాడ, వనరులు ఉన్న కాడ మీకు మెయిన్ పర్సన్స్కి ఏం కావాలనో అవి చెప్పండి. అవి చెప్తివి. ఓ పక్కన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జీవో అంటివి. అంటే చిన్నోళ్ళను విడదీస్తేవి, ప్రభుత్వం దగ్గర ఇబ్బందులు రాకుండా ఉన్నోళ్ళను విడదీస్తేవి, ఏసీబీ కేసుల్లో ఉన్నోళ్ళను విడదీస్తేవి. మరి ఇంకా కొంతమంది అసలు వాళ్ళ విషయం ఎంత పరిస్థితి అంటే 317 జీవో ఉన్నది. ఇక్కడ ఉండాల్సిన ఎక్కడో పని చేస్తున్నాడు, ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నాడు. 317 రావంగానే రద్దు చేస్తా అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా. పాపం ఆయన ఏం చదువుకున్నాడో, డిగ్రీ చదివితే కష్టపడి డిగ్రీ చదివినా అన్నాడు. కానీ ఆయనకు అర్థం కాదు ఏంటంటే ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇక్కడ జోనల్ సిస్టము, కొత్త జిల్లాల విభజన జరిగినటువంటి ఆమోదము, పార్లమెంట్లో జరిగిన ఆమోదం బిల్లు లింక్ అయి ఉంటుంది. 317 జీవో అంత సులభంగా రద్దు చేయలేననే విషయం పాపం ఆయనకు తెలియదు. ఎవరు కూడా ఆయన ఎడ్యుకేట్ చేయలే. సొల్యూషన్ వస్తుందా రాదా? ఏదో అప్పుడు అన్నాడు. అప్పుడు అన్నారు, వాళ్ళందరూ ఓట్లు వేసిర్రు. ఇప్పుడు వాళ్ళంతా కొన్ని వేల మంది ఉన్నారు. ఏమైంది మా 317 జీవో, మాకు మోక్షం ఎప్పుడు? ఇంకా నువ్వే చెప్తావు కదా ముఖ్యమంత్రి గారు అని అంటే, తెలియక మాట్లాడినా, ఎరగలేక మాట్లాడినా, నాకు ఎవరు చెప్పక మాట్లాడినా చెప్తలేడు. ఇక దానికి అన్ని మాయమాటలు చెప్పుకుంటూ కాలం దాటవేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి.